హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. ముందుగా మార్నింగ్ న్యూస్లో మనం మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా మహాపత్రికలో టాప్ న్యూస్ చూద్దాం. టాప్ న్యూస్లో నేడు వరంగల్కు పవన్ కళ్యాణ్, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడికి పరామర్శ అంటూ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే 16 సంవత్సరాల ఒక బాలుడు ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే కొంతమంది ఆ బాలుని కలవగా సో నీ కోరిక ఏంటి అని చెప్పేసి అడగగానే, నా కోరిక నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ని కలవడమే నా కోరిక అని చెప్పేసి చెప్పడంతో ఈరోజు ఆ బాలుడి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ తెలంగాణకు విచ్చేస్తున్నారు. తెలంగాణలోని వరంగల్కు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరబోతున్నారు. వరంగల్లో జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటించనున్నారు. హనుమకొండలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ను ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్, హన్మకొండకు చెందిన నిరంజన్కు 16 ఏళ్ళు. చిన్నప్పుడు మామూలుగానే ఉండేవాడు. కానీ 8 ఏళ్ల క్రితం అతని జీవితం ఒక్కసారిగా మారిపోయింది. జన్యుపరమైన డిఎండి వ్యాధి బారిన పడి పూర్తిగా మంచానికి పరిమితమయ్యాడు. ఎదుగుదల పూర్తిగా లోపించింది. కాస్త గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పి. ఇటీవల టీవీలో సీఎం రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ చూసిన నిరంజన్ ఆయన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవాలని తెలిపాడు. నిరంజన్ కోరికను జనసేన నేతలు, పవన్ అభిమానులు ఆయనకు వివరించారు. ఈ విజ్ఞప్తిని మన్నించిన పవన్ కళ్యాణ్ నేడు హన్మకొండ వచ్చి నిరంజన్ను పరామర్శించనున్నారు. జనసేన టూర్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటుందట. సో ఈరోజు 16 ఏళ్ల బాలుడు కోసం పరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ను మరి కాసేపట్లో కలవనున్నాడు. సో పవన్ కళ్యాణ్ని కలవడము, పవన్ కళ్యాణ్ చూడమే నా కోరిక అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఆ వీడియోని, ఏదైతే క్లిప్ ఉందో ఆ ఆడియోని జనసేన నేతలు మరికొంతమంది పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరవేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమాని కోరిక మేరకు మరి కాసేపట్లో హన్మకొండకు వెళ్ళబోతున్నారు. అనంతరం ఆయన్ని పరామర్శించి భద్రకాళి అమ్మవారిని దర్శనం కూడా చేసుకోబోతున్నారంట. చూద్దాం పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన వేళ ఎలాంటి అభిమాని కోరిక, మరి ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతాడో కూడా మనం చూడాలి. తమిళనాడు రైతులకు రుణమాఫీ, సీఎం రేవంత్ సంచలన నిర్ణయం. 75,000 వరకు ఉన్న రైతులకు మాఫీ. 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి అని చెప్పేసి ఇక్కడ మనం వార్త కూడా చూసుకోవచ్చు. సో తమిళనాడు రైతులకు రుణమాఫీ అని చెప్పేసి ఏదైతే తను ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు అక్కడ టీవీకి అధినేత తమిళనాడు సీఎం విజయ్. సో ఈ నేపథ్యంలో రుణమాఫీ విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ పరిపాలనలో తనదైన ముద్ర వేసేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్నదాతలకు భారీ ఊరటనిస్తూ సహకార రంగంలో 75,000 వరకు వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 14.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరగా ప్రభుత్వ ఖజానాపై 5,932.23 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ముఖ్యమంత్రి విజయ్ మే 25న విడుదల చేసిన తొలి రుణమాఫీ ఉత్తర్వులపై రైతులు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. నాడు కేవలం 50,000 వరకు మాత్రమే రుణమాఫీ ప్రకటించారు. అది కాకుండా లోన్ అమౌంట్ పెరిగే కొద్దీ మాఫీ మొత్తం తగ్గిపోతూ 1,00,000 దాటిన వారికి కేవలం 5,000 మాత్రమే ఫ్లాట్ వైవర్ ఇచ్చారు. ఇది టీవీకే ఎన్నికల మేనిఫెస్టోను వంచడమేనని విపక్షాలు మండిపడ్డాయి. దీంతో వెనక్కి తగ్గిన సీఎం విజయ్ జూన్ 15న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పాత నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తూ సరికొత్త సవరించిన ప్యాకేజీని ప్రకటించారట. సో మనం తప్పు ఎవరైనా చేస్తారు, ఒక రాంగ్ స్టెప్ ఎవరైనా వేస్తారు, అది తెలుసుకొని మళ్ళీ వెనక్కి రావడం అనేది గ్రేట్. ఆ విషయంలో విజయ్ని ఒప్పుకోవాలి. సో తను ఇచ్చిన హామీలో కంటే చాలా తక్కువ అమౌంట్ అనేది మాఫీ చేద్దామని చెప్పేసి చెప్పిందంట. అది విపక్షాలన్నీ కూడా మండిపడ్డాయి.
ఇది తప్పు, ఇట్లా కాదు, నువ్వు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి చెప్పగానే మళ్ళీ దాన్ని రద్దు చేసుకొని ఏదైతే తను చెప్పిండో దాన్ని మళ్ళీ అమలు చేసిండు. ఓకే. ట్రంప్ గౌరవార్థం రేవంత్ గిఫ్ట్. జూన్ 23న డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ప్రారంభమట. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రోడ్డుకు పేరట. ఓ ఇది సూపర్. ఎందుకు మరి అట్లా ట్రంప్ గౌరవార్థం అని చెప్పేసి ఇస్తున్నారు, మరి దేనికి? ఇది ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి అక్కడ రాయడం జరిగింది దాని గోడ పైన. జూన్ 23న డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ ప్రారంభం. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రోడ్డుకి పేరట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రోడ్డుకి ఆ పేరు పెడుతుందంట. భాగ్యనగరంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో డైనమిక్ నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ ఐకాన్గా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఒక ప్రముఖ రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయనున్నారు. నానక్రామ్ గూడలోని యుఎస్ కన్సులేట్ జనరల్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న ప్రస్తుత యుఎస్ కన్సులేట్ రోడ్డును ఈ పేరుతో మార్చనున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయం అధికారికంగా ప్రకటించిందట. సో ఇది జూన్ 23 నాడు ఇది ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తారట. సో పెట్టుబడులు వచ్చే విషయంలో ఆకర్షించే విధంగా ఈ విధంగా చేయబోతున్నారు. సో యుఎస్ కన్సులేట్ రోడ్డుని ఈ పేరు తీసేసి ట్రంప్ అని చెప్పేసి పేరు ఆ రోడ్డుకి పేరు పెట్టబోతున్నారట. సో ఇది పెట్టుబడులు వచ్చే విధంగా ఈ రకంగా ముందుకెళ్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. చూడాలి మరి పెట్టుబడులు పేరు పెట్టినందుకు పెట్టుబడులు వస్తాయా మరి ఎట్లా అనేది మనం చూడాలి. మహా ఎఫెక్ట్. ఏపీఆర్ ప్రవీణ్స్కు షాక్. ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రహరీని కూల్చిన అధికారులు. ప్రొక్లైనర్తో ఆక్రమిత ప్రాంతం కూల్చిన అధికారులు. ఏపీఆర్ ప్రవీణ్స్ బ్రహ్మణపల్లి చెరువు వద్ద చేసిన ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులు కన్నెర చేశారు. నోటీస్ జారీ చేయడంతో పాటు చెరువు ఎఫ్టీఎల్కు సంబంధించిన కొంత భాగంలో నిర్మించిన ప్రహరీని తొలగించి షాక్ ఇచ్చారు. ప్రొక్లైనర్ ద్వారా గోడలు కూల్చేశారు. ఆరోపణలు ఉన్న ఆక్రమిత ప్రాంతంలోని గోడను కట్టడాన్ని ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి తొలగించారు. ఏపీఆర్ ప్రవీణ్స్ బరితెగింపు మహాపత్రికలో ఈ నెల 8న కథనం ప్రచురితం కాగా నోటీస్ జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు సోమవారం ఇందుకు సంబంధించిన ప్రహరీని కూల్చేశారు. చెరువు ఎఫ్టీఎల్ను ఆక్రమించి చేసిన అక్రమంపై మహాపత్రిక వెలుగులోకి తేగా అధికారులు స్పందించడంతో ఆక్రమణలు కూలాయి. ఫలితంగా చెరువు ముంపు ఇళ్లను ముంచకుండా అధికారులు సకాలంలో స్పందించినట్లయింది. ఇలాంటి ఆక్రమణలకు ఎట్టి పరిస్థితులను ఉపేక్షించమని, భారీ వెంచర్లు నిర్మించే యాజమాన్యాలు చిన్న చిన్న తప్పులు చేసి ఇబ్బంది పడవద్దని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఎవరు ఇలాంటి తప్పిదాలకు పాల్పడ్డా ఊరుకునే ప్రసక్తి లేదని, వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డేగ కళ్ళతో నిఘా వేశామని ఇరిగేషన్ అధికారులు మహాకు తెలిపారు. సో ఇది మహా ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్తో ఏపీఆర్ ప్రవీణ్స్కి షాక్ జరిగింది. సో ఏదైతే ఎఫ్టీఎల్లో నిర్మించినటువంటి ఆ ప్రహరీని కూల్చివేశారు అధికారులు, దీంతో పాటు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎఫ్టీఎల్ ఏదైతే ఈ ఏపీఆర్ ప్రవీణ్స్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణం అయితే ఏదవుతుందో దీనిపైన మహాపత్రిక మొన్న కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించినటువంటి అధికారులు ఇప్పుడు ఎఫ్టీలో ఉన్నటువంటి ఆ ప్రహరీని కూడా కూల్చివేశారు. సో ఇది మహా ఎఫెక్ట్ మహాపత్రిక. సో ఏదైతే ఇలాంటి అరాచకాలు, అక్రమాలు, ఈ రియల్టర్ల మోసాలు, ఈ దందాలు వీటన్నిటిపైన మనం మహాపత్రిక ఉక్కుపాదం మోపుతోంది. ప్రతిరోజు కూడా ఒక కథనాన్ని ప్రసారం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దానికి అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. 30 కోట్ల మోసం, కొనుగోలుదారుల్లో ఆందోళన. శ్రీకారం రియల్ దందాపై మహాకథనాలు. నారాయణ ఖేడ్లో ఫార్మ్ ల్యాండ్ ముసుగులో కోట్ల వ్యాపారం. అక్రమ లేఅవుట్లపై అధికారుల మౌనం. రియల్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్టేది. ఆయుష్మాన్ భవ్
ఐకానిక్ హౌసింగ్ వెంచర్ల అక్రమాలపై చర్యలకు రంగం సిద్ధం. శ్రీకారం రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఐటీ శాఖ నజర్. ఫార్మ్ ల్యాండ్ వెంచర్లపై కలెక్టర్ స్పందించాలంటున్న బాధితులు. సో ఇది ఏదైతే ఈ ఆయుష్మాన్ భవ్ అదేవిధంగా ఐకానిక్ హౌసింగ్ ఏదైతే వీళ్ళ ఈ వెంచర్ల ఈ కేటుగాళ్ళ అరచకాలు ఏవైతున్నాయో దీనిపైన కూడా మహాపత్రిక ఏఎన్ఎన్ నాన్ స్టాప్ కవరేజ్ చేస్తూ ఉంది. అయితే నమ్మకమే పెట్టుబడిగా అమాయక ప్రజల ఆశలుగా రియల్ ఎస్టేట్ రంగంలో కొందరు కేటుగాళ్ళు చెలరేగిపోతున్నారు. శ్రీకారం రియల్ ఎస్టేట్ సంస్థ నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ సిర్గాపూర్ మండలం వాంగ్దాల్ గ్రామ పరిధిలో ఆయుష్మాన్ భవ్, మనూరు మండలం దావూర్ గ్రామ పరిధిలో శ్రీకారం ఐకానిక్ హౌసింగ్ ఫార్మ్ ల్యాండ్ వెంచర్ల పేరుతో చేస్తున్న వ్యాపారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. హెచ్ఎండిఏ డిడిసిపి అనుమతులు మచ్చుకైనా కనిపించవు. అయినా సరే ఈ అక్రమ వెంచర్ల పేరిట సామాన్యులకు బురిడి కొట్టిస్తూ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ చట్టాన్ని అపహాస్యం చేస్తూ ప్లాట్లు కొనే కస్టమర్ల కష్టార్జితాన్ని నిలువునా దోచుకుంటున్నారని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. ఇది కథ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ సిర్గాపూర్ మనూరు మండలం పరిధిలో శ్రీకారం ఇన్ఫ్రా డెవలపర్స్, ఆయుష్మాన్ భవ్, ఐకానిక్ హౌసింగ్ సంస్థల పేరిట సాగుతున్న అక్రమ లేఅవుట్ల మాయాజలం బట్టబయలైంది. మహాపత్రికకు చిక్కిన బ్రోచర్ ప్రకారం 1 గుంట ఫ్లాట్ ధర 4,65,000 అంట. 2 గుంటల ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ ధర 8,50,000 అంటూ వీరు ప్రచారానికి తెరలేపారు. కస్టమర్లను ఆకర్షించడానికి బ్రోచర్లో పొందుపరిచిన అంశాలన్నీ పచ్చి అబద్ధాలని క్షేత్రస్థాయి పరిశీలనలో తేటతెల్లమవుతుంది. వ్యవసాయ భూమిని నిబంధనల ప్రకారం మార్పిడి చేయకుండానే బ్రోచర్లో మాత్రం నాలా కన్వర్షన్ అయిపోయినట్లు తప్పుడు ప్రకటన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే ఈ బ్రోచర్ల పెట్టేదంతా కూడా మాయాజాలం. ప్రతిరోజు కూడా మనం దీనిపైన చేస్తూ ఉన్నాము. వీరి అక్రమాలని బట్టబయలు చేస్తూ ఉన్నాము. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. గ్రాఫిక్స్ చూపిస్తూ గాలో బిజినెస్ అట చూపేంత గ్రాఫిక్స్ చూడగానే ఇక మనం ఇక ఫిదా అయిపోతాం. అట్లా ఉంటాయి గ్రాఫిక్స్ అన్నీ కూడా. అట్లా వేసుకుంటూ వాళ్ళు గాల్లో బిజినెస్ చేస్తూ ఉన్నారు. ది లగ్జరియా రిసార్ట్ పేరుతో గ్రాండ్ క్లబ్ హౌస్, కాటేజీలు, స్విమ్మింగ్ పూల్ అంటూ లగ్జరీ కట్టడాల చిత్రాలను చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం అనుమతులు లేని అక్రమ ఫార్మ్ ల్యాండ్ వెంచర్లలో ఇలాంటి పక్కా కట్టడాలకు ఆస్కారమే లేనప్పటికీ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అక్రమ దంద కొనసాగిస్తున్నారు. ప్లాట్లు కొనే కస్టమర్లకు రైతు బంధు, పిఎం కిసాన్ రైతు బీమా వర్తిస్తా అంటూ బ్రోచర్లో నమ్మబలుకుతున్నారు. వ్యవసాయ ఆ బ్రోచర్ చూసి కొన్నామనుకో, కొంటే కథమే, మన పని అయిపోయినట్టే. బ్రోచర్లో చూపించేది ఒకటి, అక్కడ ఉండేది మరొకటి. ఇదంతా జరుగుతూ ఉంది. ఈ శ్రీకారం ఐకానిక్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఆయుష్మాన్ భవ్ కావచ్చు, ఈ ఐకానిక్ హౌసింగ్ ఇదంతా మొత్తం పెద్ద దందా. ఇలాకత మఫిలీ అంటారు చూసినావా, అట్లాంటి కథ నడుస్తూ ఉంది. చూద్దాం మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు. మరి పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా అక్రమాలు, అరాచకాలు, వాళ్ళని మోసం చేయడము, కోట్లలో 30 కోట్ల మోసం అట. ఇప్పుడు కొనుగోలుదారుల్లో టెన్షన్ మొదలైంది. అరే అనవసరంగా వీళ్ళని నమ్మినాం, అనవసరంగా వీళ్ళని విశ్వసించి మనం తీసుకున్నాం, ఇప్పుడు మన పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళు నెత్తినూరు కొట్టుకుంటున్నారు. ఇది కథ. దీనిపైన అధికారులు స్పందించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం. సన్నవడ్ల విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. విత్తనాల నుంచి కొనుగోలు దాకా సమగ్ర కార్యాచరణకు అధికారుల ప్రత్యేక కమిటీ. ఎరువుల కోసం కేంద్రంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి. ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల టీం. వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా చూస్తున్నాం. అయితే సన్నవడ్ల విత్తనాలు సబ్సిడీపై ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కొనుగోలు నుంచి సమగ్ర కార్యాచరణ వరకు కూడా అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని దీనిపైన ఒక సర్వే లాంటిది చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎరువుల కోసం, ఎరువులు ఏదైతే రైతులకు ఇప్పుడు ఎరువులు చాలా అవసరం ఉంటాయి కదా, సో ఆ ఎరువుల కోసం ఎప్పటికప్పుడు కేంద్రం పైన మేము ఒత్తిడి తెస్తూనే ఉంటాము. మన ఎరువులు మనకు వచ్చేంత వరకు కూడా కేంద్రంపై
ఉద్యమిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి. ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల టీం అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ సరికొత్త రికార్డు. ఒక్క రోజులోనే 1 కోటి వ్యూస్. ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తున్న ఏఎన్ఎన్ తెలుగు. ఛానళ్ళు అనేకం, కానీ ఏఎన్ఎన్ ప్రత్యేకం అంటూ కూడా మనం ఇక్కడ పోస్టర్ చూస్తున్నాము. ఏదైతే జహనవి చిన్నారి మిస్సింగ్ కేసు ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ చిన్నారి మిస్సింగ్కు సంబంధించినటువంటి అప్డేట్ని మినిట్ టు మినిట్ మనం అప్డేట్ ఇస్తుంది మన ఏఎన్ఎన్ తెలుగు. అయితే ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు ఈ జహనవి కథనాలపై అంతే రకరకాలుగా కథనాలు వింటూ ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మన ఏఎన్ఎన్ తెలుగు పాప గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. మొదటి నుండి కూడా పాప తప్పిపోయినప్పటి నుండి చూస్తే నిన్నటి వరకు కూడా ఈ 10 రోజుల వరకు కూడా పాప ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నటువంటి అప్డేట్ని, ఒక క్లారిటీని ప్రజల వద్దకు చేరవేసింది ఏఎన్ఎన్ తెలుగు. ఈ నేపథ్యంలో ఆ పాప పైన చేసినటువంటి కవరేజ్లో భాగంగానే ఒక్క రోజులోనే డిజిటల్ మీడియాలోనే ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క రోజులో 1 కోటి వ్యూస్ రావడం అనేది ఇది డిజిటల్ మీడియాలోనే ఒక సరికొత్త రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రేక్షకుల ఆదరణతోనే ఇది సాధ్యమైంది. వాళ్ళ ఆదరణతో ఏఎన్ఎన్ తెలుగు దూసుకెళ్తుంది. ఇంకా కూడా ఇలాంటి అప్డేట్ని ప్రజల వద్దకి ఎప్పటికప్పుడు చేరవేస్తుంది ఏఎన్ఎన్ తెలుగు. ఛానళ్ళు ఎన్నో ఉంటాయి, కానీ ఏఎన్ఎన్ మాత్రం ప్రత్యేకం అంటూ మరొకసారి మనం బల్లగుద్ది చెప్తున్నాం. దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం. నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. జూన్ 22 వరకు సేవలు బంద్. ప్లేస్టోర్ల నుంచి తొలగింపు. పేపర్ లీక్ వదంతులను అరికట్టేందుకే ఉక్కుపాదం అంట. సో టెలిగ్రామ్ ఏదైతే చాలామంది కూడా వాట్సాప్ వాడితే వాట్సాప్ని వాడద్దు, అది మనది కాదు. మన ఇండియా యాప్ తయారు చేసింది టెలిగ్రామ్. వాట్సాప్ లాంటిదే. టెలిగ్రాములు వాడాలని చెప్పేసి మనం గతంలో చాలా విన్నాం కదా. సో ఇప్పుడు ఆ టెలిగ్రామ్ని తాత్కాలికంగా నిషేధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే నీట్ రీ ఎగ్జామ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది మన కేంద్ర ప్రభుత్వం. సో జూన్ 22 వరకు కూడా ఈ సేవలు మొత్తం కూడా బంద్ అయిపోతున్నాయి. ప్లే స్టోర్ నుండి కూడా దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే ప్లే స్టోర్లో టెలిగ్రామ్ అని కొడితే కూడా మనకి ఈ యాప్ చూపించదు, కనిపించదు. ఈ పేపర్ లీక్ వదంతులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎటు చూసినా నోట్ల కట్టలపైనే ఆ అధికారి నిద్ర. 200 కోట్ల ఆస్తులు కూడా పెట్టిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంతో పాటు 11 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు. ఇంట్లో పట్టుబడ్డ 1,40,00,000 అంట. 200 కోట్ల ఆస్తులు కూడా పెట్టిండా ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్. ఏంది ఇది? నోట్ల కట్టెలపైన అధికారి నిద్ర అట. మరి ఏం చేయమన్నావు? ఇంట్లో దాల్తలు పైసలు ఇట్లా వరిస్తే ఇల్లు సరిపోతలేదు. 200 కోట్లు అంటే ఇప్పుడు దగ్గర ఆ గల్లీ నుంచి ఇంకో గల్లీ అరగక పోవాలి కావచ్చు. పరిస్థితి అంత దూరం పోతుంది. దాని మీద మంచిగా అనుకుంటాను కావచ్చు. అది సినిమాల బ్లేడ్ బాబ్జీ సినిమా అనుకుంటా. బ్లేడ్ బాబ్జీలా వాడు డబ్బులు ఉంటాయని చెప్పేసి దొంగలు ఎత్తుకుపోతాడని చెప్పేసి వాడు ఏం చేస్తాడు, కింద అది ఉంటుంది కదా ఒక దుప్పటి, ఆ దుప్పటి బెడ్లోనే ఆ డబ్బులు మొత్తం కుట్టేసి దాని మీద అనుకుంటాడు హాయిగా. అట్లుంది ఇక్కడ సుంకరి నరహరి కథ. ఈ మధ్యకాలంలో ఇట్లాంటి చాలా చూస్తున్నాం. అధికారులు మళ్ళీ లక్షల్లో కాదు, వేలల్లో కాదు. అమ్మ ఇదేం పోయే కాలం. ఒకప్పుడు ఏదన్నా లంచంతో దొరికితే అది వేలలో మాత్రమే ఉండేది. ఈ అధికారులు ఏంది అసలు? 200 కోట్ల ఆస్తులు కూడా కట్టినట్ట. ఆ డబ్బులు ఎవరే అసలు? ఎవరి డబ్బులు అవి? 200 కోట్లు అంటే మామూలు విషయం అది. చూడండి, నోట్ల కట్టలు. లేనోడు లేకెడితే ఉన్నాడు ఉండేసినట్టు ఉంది కథ. ఇన్ని కోట్లు అక్రమంగా నువ్వు ఇంత చేసిన తర్వాత వైట్ మనీ ఎలా అవుతుంది? అంతా బ్లాక్ మనీ లాగా వెళ్ళిన తర్వాత భారతదేశం అందుకే అభివృద్ధి చెందుతున్న దేశం ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇలాంటి అధికారులు
ఇలాంటి నాయకులు ఉంటారు కాబట్టి. 200 కోట్ల అవినీత ఆస్తుల, ఇంత దారుణమా? ఆరుట్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలంగాణ విద్యారంగానికి ఆదర్శం అంట. సో ఈరోజు ఆరుట్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారట. అక్కడ ఏర్పాట్లను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మొత్తం కూడా పరిశీలించారు. సో తెలంగాణ విద్యారంగానికి ఆదర్శంగా నిలబోతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఓకే బుధవారం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టేలా ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టు కింద నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. బుధవారం ఆరుట్లకు చేరుకున్న సీఎం మొదటగా ఈపీఎస్ను ప్రారంభించనున్నారు. అనంతరం పాఠశాలను సందర్శిస్తారు. తర్వాత అల్పాహార పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాల భవనం సందర్శించి అక్కడి సౌకర్యాలు, క్రీడా ప్రాంగణం, కంప్యూటర్ ల్యాబ్ తదితర సౌకర్యాలు పరిశీలించున్నారట. అయితే 11 గంటల తర్వాత బహిరంగ సభకు హాజరు కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి విద్యారంగంలో ఎలాంటి విప్లవాత్మక నిర్ణయాలు ఇలాంటి ఏం తీసుకుంటారో చూడాలి విద్యారంగంలో రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు విద్యారంగం పైన చాలా మార్పులు తీసుకొస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో చూద్దాం. మరి ఇంతకుముందు అన్నది నోట్ల కట్టలే, ఎటు చూసిన నోట్ల కట్టలే. ఇది కథ 200 కోట్లంటే మామూలు విషయాన్ని ఇందాక నేను అన్నట్టు లేనిలో లేకెడితే చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ముమ్మర దర్యాప్తు. కాకినాడ జిల్లా తుని గ్రామ ప్రాంతంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ రాథోడ్ వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక విచారణలో చిన్నారిని అటవీ మృగాలు లాక్కెళ్లి ఉండవచ్చనే కోణం బలంగా వినిపిస్తున్నప్పటికీ ఈ వాదనను నిర్ధారించడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మిస్సింగ్ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పాపను అడవి జంతువులు ఎత్తుకెళ్ళినట్టు కానీ లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు కానీ ఏ కోణంలోనూ స్పష్టమైన ఒక పక్క ఆధారాలు దొరకలేదని ఎస్పీ వివరించారు. కేవలం ప్రాథమిక అనుమానాలే ఉన్నాయని, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరమే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే పాప అదృశ్యమైన రోజున కురిసిన భారీ వర్షం పోలీసుల దర్యాప్తుకు తీవ్ర ఆటంకం కలిగించింది. ఈ వర్షం కారణంగా ఘటనా స్థలంలో కీలకమైన ఆధారాలు చెరిగిపోవడంతో పాటు డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించి జాడలు సేకరించడం కష్టంగా మారిందట. ఆ వర్షం కొట్టకపోతే ఇప్పటికీ చిన్నారి ఆనవాళ్ళు కనిపెట్టేవారట. అయితే వర్షం కారణంగా చిన్నారి ఆచూకీ అనేది ఇప్పుడు కూడా లభ్యం కావట్లేదు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ప్రస్తుతం పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. జంతువుల సంచారం ఎక్కువగా ఉండే అటవీ ప్రాంత సరిహద్దులతో పాటు వ్యవసాయ పొలాల వెంబడి అణువణువు జల్లడపడుతున్నారు. ఈ గాలింపు ఆపరేషన్లో స్థానిక అటవీ శాఖ అధికారుల సహకారాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. చిన్నారి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వీలైనంత త్వరగా పాప జాడను కనుక్కుంటామని ఎస్పీ వికాస్ రాథోడ్ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. మరి అసలు సరే చెరిగిపోయింది అనుకుంటాం వర్షం వల్ల, కానీ ఇంత టెక్నాలజీ, ఇంత సాంకేతికంగా మనం ఇంత డెవలప్ అయినాం, మనం ఇంకా ఎందుకు 11 రోజులు అయినప్పటికీ కూడా ఇంకెందుకు కష్టతరం అవుతుంది మరి అనేది కూడా అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సరే చిన్నారి పాప క్షేమంగా ఇంటికి రావాలని చెప్పేసి మనందరం కూడా ఆశిద్దాం, కోరుకుందాం. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆమోదించిన రుణాన్ని వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ బహిరంగ లేఖ రాస్తూ మెట్రో నిధుల మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రస్తావించారు.
మెట్రో ప్రాజెక్టు కోసం ఐఆర్ఎఫ్సి నుంచి జూన్ 15న నిధులు విడుదల కావాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు ఆ రుణం మంజూరు కాలేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఇప్పటికే 1,451 కోట్ల ఈక్విటీని చెల్లించిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చినందున కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా సకాలంలో ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిరట. అయితే ఈ మెట్రో విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలన్నీ కూడా నెరవేర్చింది. ఇప్పుడు ఉన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సో అది కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు వస్తే ఈ మెట్రో విస్తరణ చేసుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి బహిరంగంగా ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సో ముఖ్యంగా తెలంగాణలో కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఇది ఇంకా మీరు ముందుండి తీసుకెళ్ళాలి, మెట్రో విస్తరణకు సహకరించాలని చెప్పేసి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. పిప్రిలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన అని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూసుకోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై మీనాక్షి నటరాజన్ దృష్టి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఈ నెల 21 నుండి క్షేత్రస్థాయి పర్యటన కూడా ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ తిప్పక్ ఇక్కడ చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మన కారంపై ఖండిస్తున్న డ్రాగన్ దేశీయ మిర్చిపై అంతర్జాతీయ కుట్రాట, లోపాయకారి ముఠాలతో విత్తనాల చౌర్యం అంట, పురుగుల మందుల సాకుతో చైనా దగ, జెమిని వైరస్ వెనుక బయోవార్ కోణం, కఠిన చర్యలు కోరుతున్న అన్నదాతలు. ఇవి చూడండి కథ ఎట్లుందో. ఈ చైనా వాళ్ళు, ఈ పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళు మొత్తం ఇదే కథ. మొత్తం దొంగ బుద్ధులు, దొంగ లెక్కలు ఉంటాయి వీళ్ళది. విత్తనాలు చౌర్యం చేస్తున్నారట లోపాయకారి ముఠాలతో కలిసి. పురుగు మందుల సాగుకు చెప్పి ఈ తెరకు లేపుతున్నదంట చైనా. చైనా కానీ మన నిజంగా అదెందుకు కానీ మన దేశం మరి అది ఏమంటారు కానీ మన చుట్టుపక్కల మొత్తం దొంగలు ఉన్నారు. మొత్తం దొంగలే. పక్క దేశాలన్నీ కూడా మనం అంటి పెట్టుకుని ఉన్న మొత్తం దొంగలే ఉన్నారు మనకు. అటు చైనా, పాకిస్తాను, బంగ్లాదేశు మొత్తం దొంగలే వీళ్ళు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మంచిగా ఉన్నట్టే ఉంటారు, ఇట్లా దెబ్బ కొడతారు. ఒక ఇండియన్ దెబ్బ కొట్టడానికి అటు చైనా, పాకిస్తాను, అమెరికా ఇదంతా అంటే మళ్ళీ ఈ అమెరికా ఏం చేస్తుంది, మనతో దోస్తాన్ చేసినట్టు చేస్తుంది. మళ్ళీ అటు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. వెనకాల పైకేమో మనకు సపోర్ట్ చేస్తుంది. ఇండియాకే సపోర్ట్ ఉంటుంది. వెనకాల జస్ట్ అట్లా మీదికి కవర్ చేస్తాను నేను ఇండియాకి అని చెప్పేసి వెనకాల మీకు చేస్తా. ఇండియా పైన ఏం చేయాలన్నా కూడా మా అమెరికా పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఇటు పాకిస్తాన్ అని చెప్తుంది ఈ అమెరికా. ఇటు బంగ్లాదేశ్ దొంగనే. ఇంత కథల మధ్యలో మనం ఉన్నాం మధ్యలో. ఇటు చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్. అయినా కూడా ఎన్ని దేశాలు కుట్ర చేసినా కూడా మన దేశం మనం ముందుకు వెళ్తూ ఉంది. రైతును కాపాడుకుందాం, దేశ బ్రాండ్ నిలబెట్టుకుందాం అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఈ జెమిని వైరస్ వెనకాల కూడా ఒక బయోవార్ కుట్ర కోణం కూడా ఉన్నట్టుగా అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఆ వార్తలు. వాన వచ్చినా వరద వచ్చినా ఇక చూడురి కథ. ఇది ఏఐ ఫోటో ఇచ్చింది కానీ కరెక్ట్ ఇచ్చింది ఫోటో. ఎగ్జాక్ట్లీ ఇట్లనే ఉంటుంది. అంటే ఏఐ కూడా తెలిసిపోయింది వర్షం వస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇక్కడ మన పర్ఫెక్ట్ ఇచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇదే కథ ఉంటుంది. వర్షం వస్తే ఒక చెనుకు వాన పడ్డా కూడా హైదరాబాద్లో పరిస్థితి ఇదే పరిస్థితి సేమ్. ఏఐ కరెక్ట్ ఇచ్చింది అంటే దానికి తెలుసు. ఏఐ కూడా హైదరాబాద్లో వర్షం పడితే వాన పడితే ఎట్లా ఉంటుంది, రోడ్లు, ఆ ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అనే విషయం మొత్తం తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ ఇచ్చింది. ఇది కథ. ఉల్లిపాయలపై నల్లటి చారలు కనిపిస్తున్నాయా, తినొచ్చా లేదా, పారేయాలా? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే. ఇవి మనం ఇట్లా ఇవి ఉంటాయి కదా ఉల్లిగడ్డలు, కొన్ని ఇట్లుంటాయి, కొన్ని ఇట్లా బ్లాక్ ఉంటాయి. సో చాలామంది దీన్ని ఏం చేస్తారంటే కట్ చేస్తారు.
క్లీన్ చేసి చేసి తింటారు. లేదంటే దీన్ని మనం కట్ చేస్తారు. ఉల్లిపాయ లేకుండా తెలుగింటి వంటగది పూర్తి కాదని చెప్పాలి. పప్పు నుంచి కూర వరకు, పచ్చడి నుంచి స్నాక్స్ వరకు దాదాపు ప్రతి వంటకంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలామంది ఇంట్లో కిలోల కొద్ది ఉల్లిపాయలను నిల్వ ఉంచుకుంటారు. అయితే నిల్వ ఉంచిన ఉల్లిపాయలపై కొన్నిసార్లు నల్లటి పొడి, చారలు లేదా మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి చాలామంది ఆందోళన చెందుతారు. ఇవి ప్రమాదకరమైన బ్లాక్ ఫంగస్ లక్షణాల? అలాంటి ఉల్లిపాయలను తింటే ఆరోగ్యానికి హానికరమా, లేక బయట పొర తీసేస్తే సరిపోతుందా అనే సందేహాలు తరచుగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలపై కనిపించే నల్లటి చారల వెనుక ఉన్న అసలు కారణాలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలు, ఎప్పుడు వాటిని వాడవచ్చు, ఎప్పుడు పారేయాలి, అలాగే ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంచేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందామని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది ప్రమాదకరమైన బ్లాక్ ఫంగస్ అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. నల్లటి పొరను చూసి చాలామంది కరోనా సమయంలో ఎక్కువగా వినిపించిన బ్లాక్ ఫంగస్తో పోల్చుతుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండింటికి సంబంధం లేదు. ఉల్లిపాయలపై కనిపించే అస్పెర్గిల్లస్ నైజర్ సాధారణంగా నిల్వ సమయంలో ఏర్పడే ఫంగస్ మాత్రమే. ఇది మ్యూకోర్మైకోసిస్కి కారణమయ్యే శిలీంధ్రాల కంటే చాలా తక్కువ ప్రమాదకరమైంది. అయినప్పటికీ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ మరి తినచ్చా తినద్దా? ఈ ప్రశ్నకు సమాధానం ఉల్లిపాయ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉల్లిపాయపై పొరపై మాత్రమే నల్లటి చారలు లేదా పొడి కనిపిస్తే, లోపలి పొరలు తెల్లగా, గట్టిగా మరియు తాజాగా ఉంటే వాటిని పూర్తిగా పారేయాల్సిన అవసరం లేదు. ప్రభావితమైన పై పొరలను తొలగించి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి వంటలో ఉపయోగించుకోవచ్చు. అయితే నల్లటి రంగు లోపలి పొరల వరకు వ్యాపించి ఉంటే, ఉల్లిపాయ మెత్తబడిపోయి ఉంటే, దుర్వాసన వస్తుంటే, లేదా లోపల కుళ్ళిన లక్షణాలు కనిపిస్తే మాత్రం దానిని ఉపయోగించకూడదు. అలాంటి ఉల్లిపాయలని వెంటనే పారడం మంచిది. ఇది మన మహిళలకు తెలుసులే, వాళ్ళు చూసుకుంటారు. ఏదైతే మనం అనుకున్నామో అదే అక్కడ వచ్చింది. సో మనలో ఏం చేస్తారంటే, ఇప్పుడు నల్లటి పొర ఉంది కదా, ఆ నల్లటి పొర మందం కట్ చేస్తారు, లేదంటే క్లీన్ చేస్తారు. కట్ చేసినా కూడా ఆ బ్లాక్ అనేది లోపల కూడా ఏర్పడ్డది అనుకో, అది బయట వారేస్తారు, స్మెల్ వస్తుంది కొంచెం. లేదు పైన బ్లాక్ ఉండి కట్ చేసిన తర్వాత లోపల మంచుకుంటే మనల్ని దాన్ని క్లీన్ చేసి వాడతారు. బాధలో బాసడగా కంది మౌన శ్రీనివాసరెడ్డి పరామర్శ. ఆదిలాబాద్ ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి చెంతకు వెళ్ళి కుటుంబాలకు ధైర్యాన్ని ఇస్తారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి. ఇటీవల గుండెపోటుతో చనిపోయిన ఆదిలాబాద్ పట్టణంలోని తీర్పల్లి కాలనీకి చెందిన దిశెట్టి రవి నివాసాన్ని మంగళవారం ఆమె మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి సందర్శించారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, డేరా కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ఏదైతే ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు సమాజ సేవలో లేదంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారిని వెళ్ళి పరామర్శిస్తుంటారో, సో ఆయనకు తగ్గట్టుగా వారి సతీమణి కూడా కంది మౌని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇలాంటి విషయాల్లో చాలా ముందుంటారు. అటు సమాజ సేవ కావచ్చు, లేదంటే ఎవరైనా దుఃఖంలో ఉన్న వారికి వెళ్ళి సహాయం చేయడము, లేకపోతే వాళ్ళని ఓదార్చడము, ఇలాంటి విషయాల్లో కంది మౌని శ్రీనివాసరెడ్డి గారు కూడా ముందుగా వెళ్తూ ఉంటారు. సో ఈ వార్త మనం చూసుకోవచ్చు. యోగాతోనే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిల్లల ఆసుపత్రి ప్రారంభోత్సవంలో కంది మౌన శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలో నూతనంగా వెలిసిన కేర్ పిల్లల హాస్పిటల్ను మంగళవారం అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి సందర్శించారు. రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించారు. యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. అనంతరం అతిథులను యాజమాన్యం చాలాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, డేరా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. ఎమ్మెల్యే పాయం చొరవతో దోమలవాగు చెరువుకు మహార్దశ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. సో మినీ రిజర్వాయర్ ఏర్పాటుకు సర్వం సిద్ధం, 14,000 ఎకరాలకు తాగునీటి వరం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు.
సిపిఐ సిపిఐ పాపం ఎమ్మెల్యే ఎంపీల దే మాజీ మంత్రి సాధన కమిటీతో కలిసి ఫ్యాక్టరీ సందర్శన, ఎమ్మెల్యే తీరు పట్ల నిరసన, ఫ్యాక్టరీ ఆవరణలో ధర్నా, కమిషన్ల కోసమేనంటూ ఆరోపణ అని చెప్పేసి మన ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ వరంగల్ జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. సో ఏదైతే విపత్తు వస్తాయో ఆ విపత్తు వచ్చేటువంటి ముందే పసిగట్టి మనం దానికి నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు దిశానిర్దేశం చేశారు అధికారులకి. ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యం అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. మట్వాడ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ రావు తప్పిపోయిన చిన్నారిని తల్లికి అప్పగించిన మట్వాడ పోలీసులు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. బూర్చిబావి గ్రామంలో మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అంటూ కూడా మన ఇక్కడ ఒక వార్త కూడా చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఎన్టీఆర్ నగర్లో ఎమ్మెల్యే పర్యటన, మంచినీరు డ్రైనేజ్ సమస్యలపై ఆరా అని చెప్పేసి మన ఇక్కడ వార్త చూసుకోవచ్చు. పాఠ్య పుస్తకాల పంపిణీ చేసిన సర్పంచ్, ఇది కారపల్లిలో జరిగింది. సీతారామ ప్రాజెక్టుతో అశ్వాపురంలో సాగునీటి వెలుగులు అని చెప్పేసి వార్త చూస్తున్నాము. మారేళ్లపాడు లిఫ్ట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే పాయం, రైతులకు త్వరలోనే నీరందిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. వర్ధన్నపేట మున్సిపాలిటీ తొలి కౌన్సిల్ సమావేశం జరిగింది. 1,97,77,000 అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు చెప్పడం జరిగింది. ఇందాక మనం చదివినాం కదా, ఇది మట్వాడ ఇన్స్పెక్టర్ ఎన్ కరుణాకర్ తప్పిపోయిన చిన్నారిని తల్లికి అప్పగించారు. సో ఇది హుస్సేనాబాద్ కేజీ బీవీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. దాంతోపాటుగా దమ్మాపేట మండలంలో 1,50,00,000 వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రాణం మోస్తామని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అర్హులైన న్యాయవాదులందరికీ కూడా ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వాలని చెప్పేసి జూన్ 20న జరిగే న్యాయవాదుల ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఏఐఎల్యు కరపత్రం విడుదల చేసింది. సింగరేణి రోగులకు షాక్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. టీబీజీకేఎస్ నేత నాగెల్లి వెంకటేశ్వర్లు చెప్పారు. జిల్లాలో సమర్థవంతంగా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతోపాటుగా హామీలు నెరవేర్చుకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు అని చెప్పేసి ఇక్కడ సిపిఐ ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందో ఆ సిపిఐ కూడా ఏదైనా పొరపాటు జరిగితే, హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదు, తిరుగుబాటు తప్పదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. పట్టణ సుందరీకరణ అందరి బాధ్యత అని చెప్పేసి, డ్రైనేజీ ఆక్రమణలతో పంచాయతీ ఆదాయానికి గండి, విద్యుత్ కనెక్షన్లు ఎలా సాధ్యం, నిబంధనలు కొందరికే సొంతమా అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దమ్మపేటలో బహదూర్ కూడా ప్రభుత్వ భూములను పరిశీలించిన రెవెన్యూ అధికారులు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. బీజేపీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్లు సమస్యలకు అధికార దృష్టికి తీసుకెళ్తాం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి అని చెప్పి చూస్తున్నాం. రాజనగర్లో మహిళలు డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంపొందించుకోవాలి, డిజిటల్ లావాదేవీలను సద్వినియోగం చేసుకోవాలి. బల్దియా ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి వివిధ సమైక్యలకు పిఓఎస్ యంత్రాలు అందజేత అని చెప్పేసి మనం ఇక్కడ వార్త కూడా చూసుకోవచ్చు. వరంగల్ది పాఠశాలలో పారిశుద్ధ లోపంపై కలెక్టర్ సీరియస్. ఇట్లా కలెక్టర్లు ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ అన్నీ కూడా సడన్గా వెళ్ళి చెక్ చేస్తే అన్నీ దొరుకుతాయి వాళ్ళకి. ఇట్లాంటి చేయాలి. చదువుకోవాల్సిన చిన్నారులు కంపెనీలలో కార్మికులుగా చేరారని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. ఇది కథ. అంటే చైల్డ్ లేబర్ అనేది నిషేధం, మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అది కూడా మనం తెలుసుకోవాలి. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తారు. ఇది జరుగుతుంది, చేస్తారు. మళ్ళీ అదేందో కానీ మళ్ళీ అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రతి జిల్లాలో ఫిట్నెస్ లేని బస్సులు చాలా ఉంటాయి. మరి వాటిని ఎందుకు పట్టుకోవడం అర్థం కాదు. అసలే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా రావాలంటే ఆ బస్సులు ఫిట్నెస్గా ఉండాలి. మరి అట్లా ఫిట్నెస్ లేని బస్సులు ఎన్ని జరుగుతూ ఉన్నాయి.
ప్రమాదాలు జరిగిన తర్వాత దానికి ఫిట్నెస్ లేదని చెప్పేసి దానిపైన చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ ఉంటాయి కథలు. బాయ్ బాయ్ చికాగో. హీరో హీరోయిన్ల షూటింగ్స్తో ఎంత బిజీగా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఓవైపు షూటింగ్స్, మరోవైపు ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంటుంటారు. షూటింగ్స్కి ఏ మాత్రం విరామం దొరికినా చాలు లేదా తీరేందుకు విదేశాల్లో వాలిపోతుంటారు. కుటుంబ సభ్యులతోనో స్నేహితులతోనో వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారట. తమ అనుభూతులను, మధురమైన జ్ఞాపకాలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా తాజాగా చికాగో వెకేషన్ పూర్తి చేశారు. వరుణ్ ధావన్ హీరోగా, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా డేవిడ్ ధావన్ తెరకెక్కించిన చిత్రం హై జవానీతో ఇష్క్ హోనా హై ఈ నెల 5న ఈ మూవీ విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా పాల్గొన్నారు మృణాల్. అయితే అక్కడ వెకేషన్కి వెళ్ళిరట. సో వెళ్తున్న ఇంటికి వస్తున్న క్రమంలో బాయ్ బాయ్ చికాగో అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాను సునీల్ చెప్పడం జరిగింది. సో సునీల్ మొదటగా తను ఒక డ్యాన్సర్గా రావడం జరిగింది, తర్వాత కమెడియన్గా అయ్యాడు, తర్వాత హీరో కావడం జరిగింది. అనంతరం ప్రస్తుతమైన వినల్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు పుష్ప సినిమా లాంటి సినిమాలలో. కుబేర నటి బ్రేకప్, ప్రీడ్ ఫోటోలు డిలీట్ అని చెప్పేసి చూసుకోవచ్చు. ఈ మధ్యలో బాగా అలవాటైపోయింది. వీళ్ళు ప్రేమించుకుంటూ అన్నీ చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే విడిపోతారో వాళ్ళతో ఉన్నటువంటి ఆ పోస్టులు అవన్నీ డిలీట్ చేస్తారు. అంటే డిలీట్ చేయగానే అవన్నీ కూడా మాయమేం కావు కదా, జనాలు అంతమంది చూసి ఉంటారు, వాళ్ళ మైండ్లో ఉండిపోతాయి. ఏదో వాళ్ళ ఆ టైంలో వాళ్ళ రాక్షస ఆనందం అనుకుంటారు కదా అట్లా. డిసెంబర్లో ఫౌజీ అనే సినిమా ఒకటి రెడీ కాబోతుందట. సో అందులో డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ క్యూ కడుతున్నారు అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఈ మధ్యకాలంలో చాలామంది రాబోతున్నారు. పెద్ది కొత్త వర్షన్ థియేటర్లలో ఎప్పుడంటే రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా 400 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించింది. అయితే ఆమె రోల్ అచ్చియమ్మ పాత్రపై విమర్శలు వచ్చాయి. జాన్వీ కపూర్ సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శించారు. దీంతో జాన్వీ కపూర్పై సన్నివేశాలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్స్ మూవీ నుంచి తొలగించారు. అయితే జాన్వీ కపూర్ సీన్స్ తొలగించిన పెద్ది మేకర్స్ మరికొన్ని సన్నివేశాలు యాడ్ చేశారు. కొత్త వర్షంలో జాన్వీ కపూర్ పాత్రపై 2 సన్నివేశాలు, సీనియర్ నటుడు జగతి బాబుకు సంబంధించిన ఓ సీన్ ఉంటుందని ప్రకటించారు. కొత్తగా సీన్స్ యాడ్ చేసి పెద్దిని థియేటర్లో రన్ చేయనున్నారు. కొత్త సన్నివేశాలు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తాయని మేకర్స్ ప్రకటించారు. సక్సెస్ మీట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ, మేము ఇప్పటికే ఎడిటింగ్ పూర్తి చేశా. ఈ బుధవారం నుంచి అంటే ఈ రోజు నుంచే కొత్త సీన్స్ యాడ్ కాబోతున్నాయి. జాన్వీ కపూర్వి ఏదైతే హీరోయిన్ అచ్చయ్యమ్మ పాత్రలో నటించినటువంటి జాన్వీ కపూరి 2 సీన్లు, అదేవిధంగా అప్పల సూరిగా చేసినటువంటి జగపతి బాబు గారివి 1 సీన్, ఈ 3 సీన్లు కూడా కొత్తగా యాడ్ చేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి కూడా. సో ఎవరైతే సినిమా చూశారో చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఈ కొత్త సీన్ల పైన చూడాలనే ఆసక్తి ఉంటే మరొకసారి సినిమాకి వెళ్ళచ్చు. చూద్దాం మరి సీన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ మై షోలో టికెట్లు పెరుగుతాయా, రెవెన్యూ కూడా పెరుగుతుందా, సినిమాకి బడ్జెట్ దాన్ని ఏమంటారు మన అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మనం చూసుకోవాలి. సో ఏదేమైనప్పుడు కూడా పెద్ద సినిమా అయితే చాలా సక్సెస్ అయ్యి దూసుకెళ్తుంది. ఇప్పటికే 400 కోట్ల మార్కును దాటి ముందుకెళ్తుంది. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా జనాలు, మహిళలు, కుటుంబాలందరూ కూడా ఈ సినిమా కనెక్ట్ అయిపోయింది. సో ముఖ్యంగా చిన్న పిల్లలని ఈ సినిమాకి చాలామంది పేరెంట్స్ తీసుకెళ్తా ఉన్నారు. సో ఇది ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.